I would like to thank this young generation, like new age cinema తీసుకున్నారండి వీళ్ళు బేసికలీ తెలుగులో ఫస్ట్ టైం ఇట్లాంటి నియోనాయర్ కైండ్ ఆఫ్ జానర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ నార్మల్గా అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని వస్తారు. But this background score has that scope to, what actually Telugu films can do with the scores. అనేది basically ఇందులో explore చేసామండి basically. So I hope this film gets success on November 3rd. And thank you Tarak for this beautiful opportunity. And actors అందరూ అద్భుతంగా చేశారు. I cannot tell you, but you just have to experience that in the film. And thank you media for coming here and supporting this film. Thank you very much. ఇక్కడ విధి చేసిన వేణుడు గారికి, ఉదయ్ గారికి, హర్ష గారికి నమస్కారం. లార్డ్ సినిమా నవంబర్ 3న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీరు థియేటర్లో చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే సినిమాల కంటే కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. విజువల్ కానీ సౌండ్ కానీ చాలా బాగా మీరు ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు థియేటర్స్లో. ఈ సినిమాలో నేను ఒక కీలకమైన పాత్ర చేశాను. అది ఎంత కీలకమో సినిమా చూస్తే తెలుస్తుంది. నవంబర్ 3న రిలీజ్ అవుతుంది. పెద్దగా కనిపిస్తుంది, అదే తెలుస్తుంది. అండ్ మేము మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మొత్తం ఊళ్ళో షూట్ చేసాము. ఎమిగినూరు ఊరి పేరు. అక్కడి నుంచి తారక్ ఎంటైర్ టీమ్ అందరూ అక్కడి నుంచే. ప్రొడ్యూసర్స్ అందరూ తారక్ ఫ్రెండ్స్ అందరు కలిసి చేశారు. ఇండి ఫిల్మ్కి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇవ్వటం చాలా ముఖ్యం తెలుగు సినిమాల్లో. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఎంత పెద్ద స్ట్రగుల్ అండ్ ఆల్సో జాయ్ అట్ ది సేమ్ టైం అనేది ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ద లవ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫర్ మూవీస్, అది ఎంత కష్టపడి చేశామో అని ఇలాంటి ఇండి ఫిల్మ్ చేసినప్పుడు తెలుస్తుంది. అండ్ అఫ్కోర్స్ యాక్టర్స్ వికాస్ వాజ్ అమేజింగ్. చాలా వేరియేషన్స్ ఉంటాయి మూవీలో వికాస్కి, అండ్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ బ్రిలియంట్లీ. గాయత్రి కూడా అంతే. షీ హ్యాస్ అ లాట్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా చేశారు కాబట్టి ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్. కానీ చాలా మంచి పని చేశారు. అండ్ సేమ్ వే సజీవ్, తను నాలాగే థియేటర్ యాక్టర్, ఇద్దరం థియేటర్ నుంచి వచ్చాము. అండ్ సో ఇది మంచి సక్సెస్ వస్తుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ ఫిలిం అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. డెఫినెట్గా ఇప్పుడు వస్తున్న పైప్ లైన్ ఫిలిమ్స్కి ఇది చాలా డిఫరెంట్ ఫిలిమే. కానీ ఏమంటారు, ప్రతి వారం ఆడియన్స్కి ఈ సినిమాకి వెళ్ళాలని ఒక లిస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్తాను, మీరు వెళ్ళి సినిమా చూస్తే ఈ లిస్ట్లో మీరు పెట్టుకుంటారు. మేము తెలియకపోవడం వల్ల మేబీ మీరు ఇప్పుడు పెట్టుకోకపోవచ్చు. కానీ నా మాట ఏంటంటే, మీరు వెళ్ళి సినిమా చూడండి. ఖచ్చితంగా అరే ఇది మన లిస్ట్లో సినిమానే, ఇది మనం ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే, థియేటర్లో చూడాల్సిన సినిమానే, ఇది మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమానే అని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సినిమాలో ఇంకా చాలా చాలా వైవిధ్యాలు ఉన్నాయండి. లైక్ స్క్రీన్ రైటింగ్ పరంగా కానీ, మా షార్ట్ మేకింగ్ పరంగా కానీ, ఫ్రేమింగ్ పరంగా కానీ, నరేటివ్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఎవ్రీ క్రాఫ్ట్ని మేము చాలా చాలా డిఫరెంట్గా చేసామండి. డిఫరెంట్గా అంటే మళ్ళీ అది స్టోరీకి అడాప్ట్ అవుతూ ఆ స్ట్రక్చర్ని దాన్ని అలానే చెప్తూ మేము చేసామండి. ఖచ్చితంగా మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను అండి. మీరైతే డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. ఫస్ట్ ప్లాట్ మూవీ గురించి మాట్లాడాలి అంటే ద ట్రయో వాట్ ఐ సా, భాను ద డైరెక్టర్, తరుణ్ అండ్ కార్తిక్, వీళ్ళు ముగ్గురు ఒక ఫ్రెండ్ విజన్ని బయటికి తీసుకురావడానికి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూస్ చేసుకొని ఒక ఫ్రెండ్షిప్ బాండ్ చూసాను నేను. ఈ సినిమా ఓకే చెప్పడానికి నాకు అది ఫస్ట్ పాయింట్. సెకండ్ స్టోరీ, సో వీళ్ళతో వర్క్ చేసిన ఊర్లో అంటే వీళ్ళ పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ షూట్ చేసాము. ఒక చిన్న ఏమంటారు ఫ్యాక్టరీ లోపల సెట్ వేసి మరీ షూట్ చేశారు. ఐ లవ్ ద ప్యాషన్. అంటే కొత్త వాళ్ళతో పని చేసేటప్పుడు వాట్ ఫ్యాక్టర్ మనకు అంటే బీయింగ్ అన్ యాక్ట్రెస్ వర్కింగ్ ఇన్ సినిమాలు
చిన్న సినిమాలు కొత్త సినిమాలు ఎలా డ్రైవ్ చేస్తాయి అనే దానికి ప్లాట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్. సెట్ చేయడానికి వాళ్ళు ఎవ్రీ డీటెయిల్ అంటే ఇట్లా మైక్రో డీటెయిల్ నుంచి స్క్రీన్ రైటింగ్ కానీ లైటింగ్ కానీ సెట్ కానీ ఎవ్రీథింగ్ దట్ టు కేర్ ప్రాపర్. అంటే ఒక ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా డెప్త్గా ఆలోచించి ఎవ్రీ క్రాఫ్ట్ని ఇట్లా స్పెసిఫిక్గా ఫోకస్ చేసి చేస్తారో. ఐ హవ్ సీన్ దట్ ప్యాషన్ ఇన్ దీస్ 3 people. చాలా గ్రౌండెడ్ అంటే ఒక సింప్లిసిటీ, హ్యూమిలిటీ ఇవన్నీ ఫుల్గా ఉన్న ఇట్లా కంటెంట్గా ఉన్న పీపుల్ వీళ్ళంతా. అండ్ వికాస్ ఇస్ గ్రేట్ యాక్టర్. ఇట్ వాస్ గ్రేట్ ఈజ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ సజీవ్, యూ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ సందీప్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అంటే మనం యాక్టింగ్ చేసేటప్పుడు మన కో యాక్టర్స్ చాలా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు మన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి. దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దిస్ పీపుల్ అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే వర్కింగ్ విత్ దెమ్. అండ్ స్టోరీలో కూడా చాలా డెప్త్ ఉంది. అంటే the days when I acted, there were emotional scenes that I had to do and that I took it home. Ante intiki ellin tarvata there was a scene where I had a panic attack and malli intiki ellin tarvata I had again a panic attack. So oka artist ga konni emotions mem veltu untamu. Aa emotions inta effect chestaya real time lo ane oka extreme experiences nenu go through in a first film idi. And I also feel I have done good job being a part of this movie. Thank you so much. సో ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. బికాస్ నేను యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన 2012లో. నా ఫస్ట్ సినిమా స్నేహితుడు, డైరెక్టెడ్ బై శంకర్ గారు. దాంట్లో మిల్లీమీటర్ సెంటీమీటర్ రోల్ చేశాను. ఆ సినిమా నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అండి. బికాస్ నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ టు యాక్టింగ్ ఒక బిగ్ షిఫ్ట్ అయింది 2012లో. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్ హెస్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ. ఐ బీన్ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ నా లైఫ్లో నాకు టర్నింగ్ పాయింట్ అవ్వడానికి. సో దిస్ ప్రాజెక్ట్ ఐ బిలీవ్ విల్ బి దట్ ప్రాజెక్ట్. అప్పటి నుంచి చాలా రోల్స్ చేశాను. లైక్ ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను ఇనిషియల్ డేస్లో. దెన్ ప్రైమరీ రోల్స్, సెకండ్ లీడ్స్, అండ్ ఇప్పుడు ఒక ప్రాపర్ ఫుల్ లెంత్ ఫిల్మ్లో ఒక హీరోగా టు క్యారీ ద హోల్ ఫిల్మ్. థ్యాంక్స్ తారక్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ ఆ ఆపర్చునిటీ రావడమే చాలా కష్టం అందరికీ. సో నాకు వచ్చింది. ఐ ఫీల్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా విల్ గివ్ యూ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. లైక్ రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా our intention was that to give a different experience for the audience. So అది చాలా హానెస్ట్గా నేను మాత్రమే కాదు, my co-actors, the crew and the entire team has given the heart and soul for this film, because we believe this film will be the film which will take us to the next stage in our life. So ekkada we didn't take it for granted. We have given our honest efforts. Definitely ఈ సినిమా మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. November 3rd రిలీజ్ అవుతుంది. వీ నీడ్ యువర్ సపోర్ట్ బికాస్ వీఆర్ ఫ్రెష్ టీమ్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. బేసిక్ ఏమవుతుంది అంటే అండి, ఇండీ ఫిల్మ్ అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే మనం ర్యాండమ్గా ఏదో ఒకటి తీసుకొని వచ్చేసి దానికి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అని పెట్టడం వేరు, ప్యాషన్తో చేయడం వేరు. సో ఇప్పుడు ఇందులో ట్రైలర్లో కూడా చూస్తే ఎక్కడ ఇండిపెండెంట్ సినిమాకి ఏంటంటే క్వాలిటీ వైజ్గా ఎక్కడో తెలియని ఒక కాంప్రమైజ్ అనేది కనిపిస్తుంది. లాక్ ఆఫ్ బడ్జెట్స్ ప్రకారం ఎక్కడో అది తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందులో చూస్తుంటే సౌండ్ దగ్గర నుంచి ఈవెన్ కంపోజిషన్స్, కెమెరా కంపోజిషన్స్ దగ్గర నుంచి ఈవెన్ ఆ షార్ట్ కట్ చేయడం దగ్గర నుంచి అండ్ అది చూజ్ చేసుకున్న ఫ్రేమింగ్ కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పావు ఆల్రెడీ నువ్వు, కాకపోతే అది క్లియర్గా కనిపించింది, ఆ ట్రైలర్లో కూడా కనిపించింది. అండ్ బ్రిలియంట్ ఎఫర్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఇండిపెండెంట్ సినిమాలు కమర్షియల్ కావవు. తర్వాత ఎక్కడో మనం ఫెస్టివల్స్లో ఎక్కడో ఇప్పుడు ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో వాళ్ళు ఎవరో రికగ్నైజ్ చేశారు యాక్చువల్లీ. సో థియేట్రికల్గా ఏంటంటే ఎక్కువ రికగ్నేషన్ ఉండదు. సో ఇలాంటి కమర్షియల్లో కూడా అంటే బేసిక్గా దీనికి అంత స్టఫ్ ఉందని నా ఫీలింగ్ ట్రైలర్ చూస్తే. అండ్ ఇలాంటి సినిమాలు థియేట్రికల్ కూడా హిట్ అవుతే ఇంకా అలాంటి అంటే కొంచెం డైరెక్టర్ వాయిస్ ఉన్న స్టోరీస్ ఇంకా చాలా వస్తాయని నా ఫీలింగ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ వికాస్. యాక్చువల్లీ ట్రైలర్లో చూస్తుంటే నీ గ్రేస్ మస్తు ఉంది, అంటే లుక్ వైజ్గా నువ్వు చాలా అట్రాక్ట్ చేస్తున్నావు స్క్రీన్ అంతా కూడా. అండ్ ఆ యాక్టర్స్కి టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. తెలిసిన స్టార్స్ లేరు, అసలు ప్యాడింగ్ లేదు, ఏం లేదు, ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. డెఫినెట్లీ ఓటీటీలో మాత్రం ఇది డెఫినెట్లీ బాగా సక్సెస్ అవుతుంది.
బట్ థియేటర్కి జనాలు వస్తే ఇంకా ఒక మార్కెట్, అంటే ఈ డైరెక్టర్ చెప్పాలనుకున్న స్టోరీ మాసివ్గా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి సో అందరం మనం సపోర్ట్ చేద్దాం ఇండిపెండెంట్ ఫిలింకి. సో ఇక్కడ ఉన్న అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీడియా ఫ్రెండ్స్, తర్వాత ప్రెస్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు. అందరం కలిసి ఇలాంటి సినిమాని మనందరం సపోర్ట్ చేద్దాం. ఈ డైరెక్టర్ గురించి మాత్రం ఫ్యూచర్లో మీరు గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది, జనాలు మాట్లాడుకుంటారు. సో థ్యాంక్స్.